బాలుగారి విగ్రహం ఇక్కడ రవీంద్ర భారతిలో పెట్టిండు. దానిపై నీ అభిప్రాయం ఏందన్న? అంటే బాలు అనే పెట్టినాక ఇప్పుడు ఏమంటున్నారంటే, పెట్టినప్పుడు పెడితే తీసేస్తాం, ఎరగొట్టేస్తాం అది ఇది అన్నారు. ఇప్పుడు ఏం లేదు. ఎట్లుందో అట్లే ఉంది. అంటే దాన్ని అంటే వాళ్ళ కోపాన్ని, వాళ్ళ నిరసనను, వాళ్ళ ఆవేశాన్ని చూపెట్టడానికి ఒక అవకాశం అయితే వచ్చింది. ఎవరి కోపాన్ని ఎవరు ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో అచ్చా ఉద్యమకారులు. ఓకే. నేను కూడా అక్కడ పెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నా. ఓకే. సుధాకర్ కూడా చెప్పాను, శుభలేఖ సుధాకర్కి. ఓకే. మీరు మార్చుకుంటే ఇబ్బంది ఏంది? మేము హైదరాబాద్లో తెలంగాణలో పెట్టద్దు అంటలేము, రవీంద్ర భారతిలో పెట్టకండి. ఎందుకంటే రవీంద్ర భారతి అనేది తెలంగాణ కళలకు ఒక ఐకాన్. అది ఇక్కడ ఉంటే మా గద్దర్ది ఉండాలి, మా అందశ్రీది ఉండాలి, మా చిందు ఎల్లమ్మది ఉండాలి, మా మిద్దె రాములది ఉండాలి, మా చుక్క సత్యది ఉండాలి. ఇది మా కేంద్రం, మా సంస్కృతి కేంద్రం. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టుకోవడానికి చాలా ప్లేసులు ఉన్నాయి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రార్థనా గీతాన్ని వాడమంటే పాడలే. ఆ కోపం వాళ్ళకు ఉన్నది ఉద్యమకారులకు. బట్ తెలంగాణలో వద్దని చెప్పి వాళ్ళు కూడా చెప్పలే. ఒక రవీంద్ర భారతిలో పెట్టొద్దు, మా వాళ్ళే ఉండాలని చెప్పారు. మరి ఇప్పుడు గచ్చిపోయిన పెట్టిండ్లు, పెట్టాక తీసేయలేం కదా. లే పెడితే తీసేస్తాం, పెట్టేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, బొడి చేస్తాం అంటారు, కానీ ప్రజలందరి సపోర్ట్ లేదు కదా. ఓకే. అందువల్ల అట్లా. అంటే బాలు మీద ఎవరికి కోపం ఉంటుంది? ఎవరికి లేదన్న. పొద్దున్న లేసి ఆయన పాటలు పాడుకుంటాం అంతే. పాటలు పాడాల్సిందే, వినాల్సిందే. మనకు ఇష్టం లేకుండా బాత్రూంలో పోతే ఆ కూని రాగం బాలసుబ్రహ్మణ్యం ఆటోమేటిక్. ఏ పారిజాతము లియ్యగలనో సఖి, గిరి మల్లికలు తప్ప, గరిక పువ్వులు తప్ప, శ్రీనారాయణ పాటలు కానీ ఆత్రేయ పాటలు, బాలసుబ్రహ్మణ్యం. ఒక గాయకుని మీద ఆయన మీద కోపమే లేదు. ఆ తెలంగాణ ప్రార్థనా గీతం పాడమన్నప్పుడు అందులో స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, ఒక మాట, ఒక్క లైన్ తీసేయండి నేను పాడతా అన్నాడు. మేము తీసేయమని చెప్పి బాలకిషన్ రసమయ అది ఒక్కదాని తప్ప బాలసుబ్రహ్మణ్యం తప్పట్టడానికి ఏం లేదు. గ్లోబల్ సిటీ పెట్టి తర్వాత చాలా పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి సార్ అన్న అంటున్నాడు, రేవంత్ అన్న. దాని గురించి మీ అభిప్రాయం? ఎందుకంటే సామెత ఉన్నది, పంచపాండవులు మంచం కోల్లోవాలే ముగ్గురు అని ఇట్లా చూపెట్టిండట. ముగ్గురు ఇట్లా చూపించాను. పంచపాండవులు మంచం కోల్లోవాలే అంటే 4, ముగ్గురు అంటే ఓదానుకోవడానికి పొంతన ఉన్నదా? లేదు. ఈయన చాలాసార్లు దావోస్ పోయిండు, 2 సార్లు పోయిండు, ఇప్పుడు మళ్ళీ పోతాడు. అంతకుముందు చాలా గ్లోబల్ సమ్మిట్లోకి పోయిండు, జపాన్ పోయిండు, ఇంకెక్కడికో పోయిండు, ఇక్కడ కూడా వాళ్ళని పిలిచిండు. 13 అయినాయి. ఈ 13 ఇట్లా ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది మెట్రో పిల్లర్ల మీద పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టేళ్ళు, చూసినావు కదా నువ్వు. దావోస్ పోయినాగానే 1,70,000 కోట్లు అని ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. అయితే ఈ లెక్కలని తీస్తే 4,60,000 కోట్లు ఇప్పటిదాకా సంతకాలు అయినాయి. ఎన్ని వచ్చినాయి? పర్మిషన్ వచ్చింది 18,000 కోట్లకు. సంతకాలు అయినాయి 1,60,000 కోట్లు. పిల్లర్ మీద రాసింది వేరు, పిల్లర్ మీద రాసింది 1,60,000 కోట్లు అన్ని కలిపి. 3 సార్లు 4 సార్లు పిల్లర్ల మీద వేసినాయి, అన్ని కూడితే 4,60,000 కోట్లు. ఇక్కడ వీళ్ళది TSIAC ఆఫీస్ అని ఉంటుంది, TG, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, పారిశ్రమ మౌలిక సదుపాయాల సంస్థ. వాళ్ళ లెక్కలలో చూస్తే మనకు 18,000 కోట్లు అప్రూవల్ అయింది. ఆచరణలో గ్రౌండింగ్ అయింది 12,000 కోట్లు. అందులో ఒప్పందాల ద్వారా వచ్చింది 2,500 కోట్లు. అంటే 4,00,000, అదే 2,500 కోట్లు. 4,60,000 కోట్లకు సంతకాలు అయితే వచ్చింది 2,500 కోట్లు. పంచపాండవులు మంచం కోల్లోవాలే ముగ్గురు. ఇది కథ రేవంత్ రెడ్డిది. మొన్న ఏం చేసిండు, ఇంకో 5,60,000 కోట్లు వచ్చాయని చెప్పిండు. ఆయన ఒక ఆయన దుబాయ్లో ఉండి ఫోన్ చేసిండు నాకు, మన తెలంగాణ ఆయన. అన్న నేను ఇక్కడ దుబాయ్కి వచ్చినా, జర ఎవరైనా ఇన్వెస్టర్లు ఉంటే చూద్దామని. ఎందుకు అన్న? ఏమన్నా నాతో సంతకం పెట్టించండి అన్న, 70,000 కోట్లు నేను పెట్టుబడి పెడుతున్నట్టు. నేను ఎక్కడి నుంచి తేవాలి 70,000 కోట్లు? అట్లా వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి సంతకాలు పెట్టించండి. మన కేసీఆర్ రండి సంతకాలు పెట్టి హోటల్ చెప్స్ అంటారు, హోటల్ చెప్స్ అని పెట్టించినంట కదా ఆయన. పెద్ద కామెడీ, ఆ కామెడీ కోసం మిస్ అవుతుంది ఆ రాజకీయం. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా అనేది. మన లెక్క ఏంది, ఇక్కడ పరిశ్రమ రావాలి, లేబర్ రావాలి, అందులో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ రావాలి, ప్రొడక్షన్ రావాలి. ఇప్పుడు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఉన్నది, ఆ టీషర్ట్లు బయటకు వస్తున్నాయి,
₹1,00,00,000 వర్త్ ఉన్న టీషర్ట్లు ప్రింట్ ఆల్రెడీ అయిపోయినాయి, మ్మ్. ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, అచ్చా. అది కేటీఆర్ పెట్టిండు. అవును. అది అట్లా జరగాలి. అది టెక్స్టైల్ పార్క్ లో స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది ప్రొడక్షన్. ఓ. కిట్టెక్స్ ఒకటి స్టార్ట్ చేసింది, ఇంకో కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది. మ్మ్. అట్లా జరగాలి కానీ ఈ 4,60,000 కోట్ల సంతకాలు అయ్యి 2,500 కోట్ల కంపెనీ వస్తే ఏం లాభం? అది రేవంత్ రెడ్డి మార్క్. మార్చి 30 కట్టిన ఉద్యమాల్లో ముగుస్తుందంట మార్చి. అంటే అమిత్ షా ఏం చేసిండంటే ఓ ముహూర్తం పెట్టిండు, మ్మ్. తర్వాత నక్సలైట్లు ఉండరు అని అదే. పెట్టి ఒక్కొక్కరిని హెలికాప్టర్లతో వెతికి డ్రోన్లతోని బాంబులేసి మ్మ్. వాళ్ళ తావులన్నీ పట్టుకొని మ్మ్. ఆర్మీని పంపి మ్మ్. ఆదివాసీలకి వెళ్ళే కొంతమందిని డిఆర్జీలను తయారు చేసి మ్మ్. ప్రైవేట్ సైన్యాన్ని అట్లా వాళ్ళను ఉద్యమకారులని అంటే తుపాకీ పట్టుకొని పోరాడుతున్న నక్సలైట్లు అనుకున్నాను. ఓకే. అందరినీ లేకుండా చేయాలనేది ఒక ప్రయత్నం మొదలుపెట్టిండు. మ్మ్. చాలా వరకు జరుగుతుంది, అది అమలవుతున్నది. మ్మ్. చాలామంది సరెండర్ అయినలు, చాలామంది చనిపోయినలు, మ్మ్. ఉన్నోళ్ళు కూడా ఎక్కడో రహస్యంగా బతుకుతాళ్ళు. అచ్చా. అంటే పూర్తిగా అంతమైంది అంటే కాదు. అమిత్ షా సార్ మొత్తం తోమిట్టేస్తా అసలు మొత్తం ఫ్లాట్ చేసేస్తాం అన్నట్టుగా అన్నారు. అంటే ఒక్క ఛత్తీస్గఢ్లో తీసేసినంత మాత్రాన దేశం అంతా పోదు కదా. ఆయన అన్నది మటుకు మొత్తం క్లీన్ చేస్తాం క్లీన్ చేస్తాం అన్నాడు, ఛత్తీస్గఢ్ వరకు క్లీన్ అవుతున్నది. ఓకే. ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు తట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళు సెట్ బ్యాక్ అయినలు. ఓకే. అంటే ఒకటి వాళ్ళ ఆలోచనలలో కూడా తప్పు ఉన్నది. ఎవరి ఆలోచన? నక్సలైట్ల ఆలోచనలలో ఎట్లా? ఈ సాయుధ పోరాటం అనేది నిలబడదు. ఓల్డ్ ఫార్మాట్. ఓల్డ్ ఫార్మాట్ ఎక్కువ కాలం నిలబడదు. అచ్చా. ఇవాళ టెక్నాలజీ బాగా పెరిగింది, ఎందుకంటే ఇంత టెక్నాలజీ లేకుండే. ఒక స్థాయిలో నక్సలైట్ దగ్గరనే పవర్ఫుల్ వెపన్స్ ఉండేది గవర్నమెంట్ దగ్గర కంటే. అవును. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ వచ్చినాయి, టెక్నాలజీ బాగా పెరిగింది. మనుషులు లేకుండానే పోయి గన్స్ వెళ్తున్నాయి, బాంబులు వేస్తున్నారు. కాబట్టి నక్సలైట్ మూవ్మెంట్ సాయుధ పోరాట రూపంలో అయితే ఇక ముందు కొనసాగదు. బట్ ప్రతిఘటన ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. ఇంకొక ఫార్మాట్లో వాళ్ళు మళ్ళీ వస్తారు. బహుశా పొలిటికల్ పార్టీ రూపంలో రావచ్చు, ఉద్యమ సంఘాల రూపంలో రావచ్చు. వాళ్ళు త్యాగం చేశారు. మొత్తానికి వాళ్ళ తెలిపెట్టడుగా చేస్తారు వాళ్ళు. అంటే అమిత్ షా అన్నట్టు తుడిచిపెట్టడం సాధ్యం కాదు. సాయుధ పోరాటాన్ని ఆపిండు అని అంటే దాన్ని నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో మాత్రం పై చేయి సాధించాడు. ఇక ముందు సాయుధ పోరాటం లేకుండా చేయగలిగాడు. అది ఎట్లా ఓల్డ్ ఫార్మాట్ అయిపోయింది, వీళ్ళు కూడా పట్టించుకోరేమో. అంటే వాళ్ళు కూడా దాదాపు 14 ఏళ్ళ నుంచి ఇది మనకు ఫలితాలు ఇవ్వటం లేదు, వాళ్ళు రీథింకింగ్లో పడ్డారు, పునరాలోచనలో పడ్డారు వాళ్ళు. ఆ డాక్యుమెంట్ దొరికినాయి అమిత్ షాకు, దొరికినాయి కాబట్టి వాళ్ళే పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు దెబ్బ కొడితే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి ఆ డాక్యుమెంట్ దొరికినాకనే ఈ ముహూర్తాలు పెట్టాడు. అంటే నేనైతే ఇది అమిత్ షా గెలుపు అనుకోను, ఇది నక్సలైట్ల వైఫల్యం అంతే.